గడ్డి కక్కిదలుగా పొలంలో గడ్డేనే ఒట్ల పంట గడ్డేనే ఒట్ల పంట ఎక్కువ ఒక్కరికన్నా ఉన్నదా? నేను ఒక్కరిని చేసుకోవాలి. మళ్ళీ ఇల్లు అంటే నీళ్ళు పెడితే మునితో పోతుంది. అది ఎట్లా పోవాలి? అరే గడ్డి పోని మందు కొడతామంటే అట్లా కూడా సాయం చేస్తే లేకపోతే ఎవరు ఏం చేసుకుంటే ఎట్లా చేసుడు? ఒక్కరిని ఎంతగానో చేయాలి. రాకుంటాడా వంట మంచిగా వండుతుంది తినాడు మంచి ఆడికి వచ్చి మొత్తం బీగి బీగి చేసినామని మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు. మరి ఈ ఒట్ల మీద గడ్డి కట్టే ఉంటుంది. అరే ఇంటికాడ ఫంక్షన్ ఉంది, మనము సిద్దిపేటకు పోయి సామాన్ తీసుకురావాలని చెప్పినా. సోయి లేదా కొంచెమన్నా? మీ తమ్ముని మొమ్మని ఏమైనా సిగ్గు అవుతుంది. కొత్త పెళ్లి కొడుకోని ఇంట్లోనే ఉంటాడు. నీకన్నా కొంచెం తెలివి ఉండాలి కదా. ఇదినే మందు దెబ్బ తెచ్చినా అది కొట్టిపోదాం. ఇంకా తెలివి ఉందా నీకేమన్నా? ఈ వాన కొట్టంగా మందు కొడతాడా? అది ఏడికెళ్ళి ఉంటది. అవ్వ గిన్నె వెనకలు వేసని చెప్తున్నావు కొంచెమన్నా సోయలేదు నీకు. ఒర్రుడు ఒక్కటే ఎరక. మళ్ళా కొడదాం పా రేపు నెల్లుండి నడుపా. ఇక ఆగుతలేవు కదా నీ కొడుకు బిడ్డ వస్తుందని. అయ్యో నా కొడుకు అయితే నీ కొడుకు అదేంది? రేపు ఎత్తుకొని ముద్దాడవా నా కొడుకా అని? నేనే ముద్దాడుతాను, ముద్దాడవు గంతి. ఏదేమైనా వాళ్ళ కొడుకు అయితే మన కొడుకు కాదాయే. నడుపోదాంపా. ఇక్కడ ఓరకు పెట్టడం తీసుకుపోతాడు కావచ్చు. అక్కడికి వెళ్ళి ఏమో పనడు. శ్రీలత శ్రీలత కొన్ని నీళ్ళు. అన్నం ఉందా కనబడతలేదు ఇంట్లో. ఎడిపోయారు అటైతే పొలాన్ని పోయినట్టుంది. మరి నువ్వేం చెప్తున్నావు? బాత్రూమ్ పోక ఏదో పని కాసరాదు అని కదా. ఏంటి ఎట్లా కనబడతాను నేను? వాళ్ళతో పోతావు ఏదో పని కాసరాయితావు కదా. మనదేనా పని? వేరే వాళ్ళదా? ఏదో చేనులలో పని చేస్తున్నారు. మనది కాదా పని? మనదైతే చేష్టలు ఉన్నారు కదా. ఏందే అట్లా మాట్లాడుతున్నావు? అదైతే మన పని కాదా? ఇప్పుడున్న బంగ్లాలు, డబ్బులు, పైసలు, భవంతులు ఇవన్నీ మనకేమైనా శాశ్వతం అనుకుంటున్నావా? ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. అది ఎప్పటికైనా మళ్ళీ మనం గాడికి పోవాల్సిందే. ఆ పని మనం చేసుకోవాల్సిందే. మన పని మనది అన్నట్టు చేసుకోవాలి. ఇగో గసంటి పనులన్నీ అతడు కావు. ఇంకా నీకేమైనా తక్కువ అయితే చెప్పు. మా అవ్వగారింటికి నుంచి 4-5 లక్షలు తీసుకొచ్చి నీకు ఇస్తా. అయినా పైసలు పడితే అసలు పని చేయడానికి ఎంతో మంది వస్తారు. నువ్వు నన్ను చేయమన్నాడు ఏందా పనులు? ఎట్లా కనబడతారా? వారి దావకాలు పోతాడా? గల్ల చొక్కలు పోయింది, దావకాలు పోయిందా? ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఆ దవాఖాన పోతే ఏమైనా అవుతుందా చెప్పు? మంచిగా చూడబట్టి మంచిగా గోళ్ళు లేవట్టి దానికి లేదా లోపం నాకు లేదా? కారా మెల్లగా ఊగా అల్లకెళ్ళి ఊరు ఇళ్ళకెళ్ళి ఊరు అంటావు. అట్లా కాదయ్యా, అత్తమ్మ చెప్పేది నమ్మే ఒకసారి పోయేద్దాం కదా. ఓ బిక్కి పోరి ఎన్ని దవాఖాన తిరుగుతారే? మొన్న ఆ గుడి పోదాం అంటివి, ఆడ ముడుకు కట్టించి, ఇంకోటి ఏంటో అంటివి, ఆడ తొట్టి కట్టించి. ఈ గిదే పని హాయిగా యంత్రాలు, తాంత్రాలు, తాయితలు, గీతలు ఏమన్నాను ఈ లెక్కన తయారవుతున్నావు అంట. చదువుకున్నావు కదా, ఒక్కటే దవాఖాన పోలే. అయితేనే రాడా వేరే వాళ్ళు అయితలేరా? ఏమైనా ఇబ్బంది అవుతుంది నల్లకపోతే? అరే ఇంకా కొత్త దాంట్లో పోదామే. కొత్త చల్లకుండా మంచిగానే ఉంది. అయితే ఎందుకు ఇబ్బంది అవుతుంది నీకు అంతగానో? నీకు లేదా లోకం, నాకు లేదా? ఇంకేం బాధ? ఏ వాళ్ళకు పోదాం వెళ్ళకపోతే ఇది ఎప్పుడు బరాబర్, నువ్వు నాతో అనుభవం బరాబర్. అయినా పిల్లలు కావాలని ఎందుకు బాధపడుతుంది? అవును ఐస్ అయిపోయినా పిల్లలు కావాలంటే దీన్ని అనుకో బిడ్డ లెక్క, ఆయన అనుకో కొడుకు లెక్క, నీ ఆడలను అనుకో బిడ్డ లెక్క. నాకైతే ఏం నామూసి అయితే లేదా? ఊరికే పిల్లలు పోతలేవా? చూపించుకుంటలేవా? ఇక బాబా ఊరికి ముచ్చట చేయకే, మేము పోతాన్నాం కదా. ఏమో ఏం బాధ పోతుంది. అయినా అత్తమ్మ ఆయన చెప్పింది కూడా కరెక్టే. లోపం ఆయనకు లేదు, నాకు లేదు. అట్టిగా దావకొండల పొంటి తిరిగి పైసలు కాసు పెట్టుడు ఎందుకు చెప్పు? ఇంకొద్ది అయితే చెల్లెకి కూడా పుడతారు. చెల్లె పిల్లలు నా పిల్లలు కదా. అప్పటిదాకా నిన్ను చూసుకుంటే నా పిల్లల లెక్కనే, చెల్లెని మరొకటి నా పిల్లలే అనుకుంటా. ఇక మీరున్నాక నాకు పిల్లలు ఎందుకు? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను నా బంగారు తల్లి.
అమ్మ లత, నువ్వు ఆగు నాన్న. నీ చెయ్యి పడితే కాసే పూసే చెట్టే మాడిపోతుంది. అలాంటిది నువ్వు పసుపు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదిస్తే నా కడుపులో బిడ్డ ఏం కావాలి? హ? నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడలు కావచ్చు, కానీ నాకు అక్కవు ఎప్పటికీ కావు, గుర్తుంచుకో. హ. గొడ్రాలివి నువ్వు. ఏయ్ శ్రీలత, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. ఏంటిది నోరు అదుపులో పెట్టుకునేది? వస్తే లత, నీకు చిన్న పెద్ద మర్యాద తెలియదే. నువ్వు నాటి దానివైనా అది సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకుందే నిన్ను. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఆ? వట్టనే చూసుకుందా? నేను నాతో సమానంగా నా పుట్టింటి నుంచి తెచ్చుకునే నగలు చీరలు అన్ని ఇచ్చిన దానికి, అందుకే చూసుకుంటాను. అమ్మ సుప్రియ, ఇట్లాంటి కార్యాలకు దూరం ఉండాలమ్మా. ఇంట్లో ఎప్పటికే ఊరుకున్నారమ్మా, బయట వాళ్ళు అయితే తిట్టి సాపిస్తారు. అమ్మా శ్రీలత, లోపం దాని లోపంలో నా లోపంలో లేదమ్మా. ఆ దేవుడు ఇయలే, దానికి మేము ఏం చేస్తాను చెప్పు. పిల్లలు లేకుంటే మీరు ఉన్నారు కదా అనుకున్నా, నా కుటుంబం ఉంది కదా అనుకున్నా. కానీ నువ్వు ఇయ్యాలా ముఖం పట్టుకొని ఇంతమంది ఒకటి అనుకుంటాను నువ్వు అమ్మ. చాలమ్మా నాకు చాలు. మమ్మల్ని చంపినా బాధపడిపోదు, కానీ ఈ మాటతో మమ్మల్ని చంపేస్తావమ్మా, చంపేస్తావు. అరే లత, నువ్వు మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ దేవుడు నాకు రక్తం మంచుకొని పుట్టిన చెల్లనియకపోయినా తోడి కోడలనే తోడి పుట్టిన చెల్లకి ఇచ్చిండని సంబూరపడ్డా. నువ్వు అన్నావు చూడు, నగలు ఇచ్చిన చీరలు ఇచ్చిన అని, అది నా సొంత చెల్లెనే నాకు ఇచ్చింది అనుకున్నా, కానీ నిన్ను పరాయిదాన్ని అనుకోలేదురా. ఆ దేవుడు నా కడుపులో కాయగైపోయినా నా చెల్లె కడుపులో నలుచు పడ్డది కదా అని నాకే అయినంత సంబూరపడ్డా, కానీ ఇవాళ నువ్వు ఈ మాట మాట్లాడతావు అనుకోలేదురా. నువ్వు అన్నో చూడు నేను గొడ్రాలని, ఆ క్షణమే నేను చచ్చిపోయినరా. నువ్వెన్ని మాటలన్నా నువ్వు ఎప్పుడు నాకు తోడ ఉంటే చెల్లెవేరా. సుప్రియ, ప్రియా, ఏమైంది? ఊరికే గవే మాటలు పట్టుకుంటూ రంది పెట్టుకుంటే ఎట్లా చెప్పు. తిన్నావా? నీ ముఖం చూస్తూనే చెప్పుకుని తిన్నావా లేదో. తింటే ఏమవుతుంది? ఎట్లా మర్చిపోవాలయ్యా, మనసులోకి వెళ్ళి ఆ మాటలు పోతలేను. ప్రియా, దేవుడు మన మీద కర్మ ఉంచితే వచ్చే కాలంలో అవుతుంది కావచ్చు. ఎందుకే బాధపడు? కాదయ్యా, నా అనుకున్నోళ్ళే నక్కలే పీక్క తింటున్నారు, అయినోళ్ళే కానలేక మాట్లాడితే లోకం కాకులే పుడుతుంది. ఇంకెట్లా మర్చిపోవాలయ్యా నేను ఆ ముచ్చట? నరం లేని నాలుగే నచ్చటమే మాట్లాడుతుంది. అవి నాలుగే కాదు, నాటి మాటలు అనుకోవాలి, ఆ ముచ్చట ఇడిచి పెట్టాలి. అవన్నీ పట్టించుకుంటే మనం బతుకుతానే. దేవునికి మన మీద చూపుంటే పిల్లలు ఆళ్ళే అవుతారే. ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పు. ఇగో నువ్వు ఇంటికాడ ఉంటే గిట్నేసి ఎత్తావు, కానీ మొన్న పొలం కాడ మందు కొట్టి ఇడిచిపెట్టినా కదా, అది సరిపోదు. నేను పోయి తెస్తా, నువ్వు టిఫిన్ పట్టుకున్నాడు రా. నేను పోతున్నా, ఈ ఏడు చుట్టూ బంద్ చెయ్యి. అమ్మ లత, నరేష్, ఇక రండి బిడ్డ. మామయ్య రండి కూర్చోరి. బాపు కూర్చోవా. ఏంటిది? ఒక విషయం మాట్లాడాలి బిడ్డ, మీకు చెప్పాలి నేను. దేని గురించి? అక్క గురించి. ఏంటిది? అక్క ఇట్లా వాళ్ళు చూస్తానికి వచ్చారు కదా బిడ్డ, నేను వాళ్ళ మరిదికి నువ్వు బాగా నచ్చినావు.
వాళ్ళు ఆమె కూడా ఏమన్నది అంటే అక్క నాకు తోడబుట్టులు ఎవరు లేరు, నాకే తోడబుట్టినట్టుగా నా సొంత చెల్లి లెక్కనే నాకు అనిపించింది, మేము చేసుకుంటాం మా మధ్యకి అని చెప్పి ఆమె చాలా ప్రేమ చేసింది నీ మీద. అయితే దాన్ని బట్టి మన దగ్గర ఒక రూపాయి కూడా లేదు బిడ్డ, నీ పెళ్లి చేద్దామంటే వాళ్ళు వచ్చిర్రు ఒప్పుకుంటారు, కానీ నా దగ్గర ఒక రూపాయి లేకపోయా. నీ పెళ్లి చేసే అవకాశం నాకు లేకుండే. ఆ అక్క తీసుకొచ్చిన పైసలు ఆ బంగారం పెట్టుకొని ఆమె బంగారం ఆమె పైసలు తీసుకొచ్చి ఇస్తేనే నీ పెళ్లి చేసిన బిడ్డ. ఆమె నేను వచ్చిన గడియ బట్టే మనకు మంచి అవకాశం వచ్చింది బిడ్డ. మన భూమి కూడా టూ మచ్ రేట్ వచ్చింది, అవే పైసలు కనపడుతుంటున్నావు, ఇట్లా మారిపోతున్నావు బిడ్డ. నువ్వు ఇట్లా మాట్లాడు ధర్మం కాదు. ఆమె అక్క, నీ సొంత అక్క కంటే ఇంకెక్కువ. కానీ నువ్వు ఈ విధంగా ఇట్లా చేసి ఇజ్జత, నువ్వు నాకు నీ పద్ధతి నచ్చలేదు, నీ గుణం నచ్చలేదు బిడ్డ. నీకన్నా ఎక్కువ నాకు ఆ బిడ్డనే. నువ్వు ఆమెను వచ్చినాక ఆమె దగ్గర క్షమాపణ కోరుకొని కాళ్ళ మీద పడి నువ్వు ఇది చేసుకుంటేనే నీతో మాట్లాడతాను, మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను, మీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఎంత ఏడువు, నువ్వు ఏమన్నాగా బిడ్డ, నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసినావు. అది పద్ధతే కాదు బిడ్డ నీది. నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోతున్నా, నేను మీ ఇంటికి రాను. ఏమండి ఏంటిదంతా? నాకు కూడా ఇది ఇప్పుడే తెలిసిందే, మీ నాన్న చెప్పడం వల్ల. ఈ విషయం నాకు తెలియదు. నాకు ఈ విషయం తెలుసుంటే నిన్ను అప్పుడే నీ నోరు ముప్పించేవాడిని. నువ్వు ఇంత దూరం తీసుకొద్దామని అనుకోలేదు, వద్దని అన్నేసి మాటలు అంటామని కూడా అనుకోలేదు. ఎంత నమ్మిందే మా వద్ద నేను. అక్క నువ్వెంత మంచిదాను అక్క, నా కోసం ఇంత చేసినవా అక్క? నువ్వు చేసిన మంచితనం తెలియక డబ్బు గర్వంతో నిన్ను అనరని మాట్లాడినక్క. అక్క నువ్వు ఇంటికి రాగానే నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి నా తప్పులను కడిగేసుకుంటక్క, నన్ను క్షమించక్క. అయ్యా భగవంతుడా, ఎవరికన్నా ఆడే జన్మిస్తే అమ్మతనం నీ అయ్యా. అమ్మతనం లేని జన్మ అది జన్మే కాదు. ఈ లోకంతో నన్ను కొట్టాలనిపించుకున్నాడే కాక నా మొగనిడి శాతగానోడు ఎడు మొగోడే కాదని మాటలు అనిపిస్తున్నా. ఈసుంటి మాటలు వాడు కన్నా నేను చచ్చుడేనయ్యావయ్యా, నేను చచ్చుడేనయ్యా. భగవంతా చల్లకుండా 10-20 షాపులు తిరిగి ఒక కన్నా దొరకపోయా. అవును నాన్న కొట్టుకుంటే రేపు వెళ్ళి తెచ్చుకుంటా. సుప్రియా, సుప్రియా, మన పోయి అటే పుట్టింది చీకట ఇంకా అత్తలేదు. మరి ఏం విషయం? సుప్రియా, సుప్రియా ఏమైంది? అవి ఇలా మంది ఏమైంది? సుప్రియా, సుప్రియా, అరే ఏమైంది? సుప్రియా, అరే సుప్రియా, ఇడు ఇదో నేను వచ్చిన చూడ. సుప్రియా ఏమైంది? లేదు లే వచ్చిన. సుప్రియా లే, సుప్రియా లే, సుప్రియా లే లే. ఎంత పని చేసా, పిల్లలు లేకుండా నాకు నువ్వు నీకు నేను అనుకున్నాను. ఎందుకు చూడు పని చేసా? అయ్యో నువ్వు పోయినావయ్యా. సుప్రియా, సుప్రియా, అయ్యా దేవా, సుప్రియా, సుప్రియా, అయ్యో 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 దేవుడా.
పిల్లలు లేకపోతే నువ్వే అనుకున్నాను. నువ్వు ఇట్లా ఎట్లలే సుప్రియ, సుప్రియ, సుప్రియ. అయ్యో ఒకసారి నాతోడు మాట్లాడే లే సుప్రియ లే. రే పాపం దేవుడా, పిల్లలు లేకపోతే ఇప్పుడు నా భార్యను కూడా ఉంటాడు వారా. అయ్యో అయ్యో సుప్రియ లే లే. ఒక్కలా ఎదురైపోతుంది కానీ నాకు ఒక్కలాడల్లా. నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? సుప్రియ లే, సుప్రియ లే, సుప్రియ. అయ్యో అయ్యో ఈ చేతితో ఎన్నిసార్లు తినిపించగా నాకు ఈ చేతులు దొరుకుతాయా వల్ల దొరుకుతాయా? అయ్యా మనకు పిల్లలు ఉంటే పట్టి లేకపోతే పట్టాయి లోకానికి. అటు ఇటు చేసి అందరు కలిసి నేను నాకు ఆపిర్రా సుప్రియ. అయ్యా అమ్మా 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 రాయ అమ్మా. ఏమైందిరా ఏమైందిరా? అయ్యో లేలే అమ్మా, ఏమైంది తల్లి? ఏమైంది అమ్మా? ఒక్కసారి లేవే అమ్మా, లేపురా. ఏమైందిరా దానికి? ఏమైందిరా అమ్మా? ఒక్కసారి అత్తమ్మని వీలురా అమ్మా. ఒక్కసారి లేవు బిడ్డ. అయ్యో లేపురా. ఏమైందిరా? ఏమైందిరా దానికి? అయ్యో అయ్యో ఏమైందిరా? అయ్యో ఇద్దరు బిడ్డలు అనుకున్నా కాదే అమ్మా. అక్కలే అక్క. అయ్యో ఈ పావిస్తున్నాను నా నోడితోటి నేను చంపుకున్నాక. అక్కలే అక్క, అక్కని దండం పెడతలే, నా తప్పు తెలుసుకున్నాక. అక్క అక్క ఒక్కసారి లేచి చెల్ల నిన్ను క్షమించిన అనక్క. అక్క అనక్క. అక్క నువ్వు లేకుంటే నేను ఎట్లా బ్రతికున్నానే? అక్క అక్క నాకు తోడబుట్టిన అక్క లేకపోయినా నువ్వే నన్ను సొంత చెల్లెలేక చూసినావు అక్క. అక్క 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 అక్క. అయ్యో అక్క 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 నువ్వు ఇచ్చిన జీవితం అక్క. అక్క నా తప్పు తెలుసుకున్నా లే అక్క. ఒక్కసారి చూడక్క. అక్క 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 రేపు పుట్టినోడు అమ్మ నిన్నే వెళ్తాడక్క. లేక లేక పుట్టిన నాడించడానికైనా లేక. అయ్యో లేక.